ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో జరిగే ప్రతిదానిని బట్టి మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. వారు ఉన్నారు, నాకేం కాదులే, వారు చూసుకుంటారు మొత్తం అని అనుకుంటాం. డబ్బులున్నాయి, ఏం కాదులే, నేను ఏదైనా చేయగలను అనుకుంటాం. అలా మనం కలిగిన దాన్ని బట్టి, మనతో ఉన్న వారిని బట్టి మనం చాలా వారి మీద ఆశ పెట్టేసుకొని, వారు ఉన్నారు, ఇది ఉంది, ఏం కాదు అనుకుంటూ జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనకి కలిగినటువంటి వ్యక్తులపైన మనం పెట్టుకున్న ఆశ, మనతో ఉన్న వాటి మీద మనం పెట్టుకున్నటువంటి ఆశ అనేది ఒక రోజుకి నిరాశగా మారిపోతూ ఉంటుంది. ఎంత ఆశ పెట్టుకొని మనము వాటి మీద ముందుకెళ్తామో అంత కృంగతీసే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకోవాలి అని. అది ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా మన ఆశ కలిగిన మనుషుల్ని బట్టో, కలిగినటువంటి వస్తువాహనాలని బట్టో, డబ్బుల్ని బట్టో కాదు, కానీ దేవుణ్ణి బట్టే మన ఆశ ఉండాలి. దేవునిపైనే మన ఆశ నిలుపుకున్నప్పుడు సమస్తాన్ని సఫలం చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో అన్నిటినీ కూడా చక్కగా జరిగించగలడు. ఆమేన్.